రాష్ట్రంలో టూరిజంను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి జూపల్లి. టూరిజం మీద ఆధారపడ్డ చాలా దేశాలు గొప్ప స్థాయిలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎండీ ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి జూపల్లి. అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెట్స్కీ స్పీడ్ బోట్ నడిపించారు జూపల్లి. గత ప్రభుత్వ పెద్దలు హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లుగా మారుస్తామని గొప్పలు చెప్పారు, కానీ చేసిందేమీ లేదన్నారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో సాగర్ నీటిని మంచినీటి సరస్సుగా చేసి చూపిస్తామన్నారు మంత్రి. హైదరాబాదు పట్టణ వాసులతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం ఉండేటువంటి వాళ్ళు కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఈ యొక్క పర్యాటకుల కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి విధంగా అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ట్యాంక్ బండ్లో ఈ యొక్క వాటర్ స్పోర్ట్స్లో భాగంగా ఒక బోట్ రైడింగ్, అట్లాగే పిల్లలకు కూడా ఆహ్లాదంగా ఉండేటువంటి కింద ఒక సర్క్యులర్ షేప్లో ఇట్లా చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని రకాల మనం రాష్ట్రం నుంచి ఎక్కడ పోతూ ఉంటారు, విదేశాలు పోతూ ఉంటారు, వాటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి రప్పించి పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ హుస్సేన్ సాగర్ చూసినప్పుడు ఇక్కడ బోట్ రైడింగ్ బాగానే ఉంది, కానీ వాటర్ను కూడా ప్యూరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇలా నాగార్జున సాగర్, శ్రీశైలం అంటే సుమారుగా 160 కిలోమీటర్ల నిడివైనటువంటి వాటర్ బాడీ. నాగార్జున సాగర్ ప్రపంచంలోనే అత్యంత ఒక ఎర్తన్ డ్యామ్, సుమారుగా కొన్ని వేల ఎకరాలు ఉన్నటువంటి ఒక నాగార్జున సాగర్ కావచ్చు. అట్లాగే చిన్న చిన్న అంటే చెరువులు ఉన్నాయి, హాఫ్ టీఎంసీ, 1 TMC, 5 TMC, 10 TMC, ఇట్లా చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. ఇటువంటి యొక్క వాటర్ స్పోర్ట్స్ అనేది ఇది ప్రారంభం మాత్రమే. అతి త్వరలోనే చాలా ప్రాంతాలు